ఎంవి రామచంద్ర రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పటికే 20 నెలలు పూర్తయినా కూడా వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే అధ్యక్ష వేతనాలు పెంచాలనే అధ్యక్ష. ఇప్పుడు వర్కర్లకు 11,500 ఇస్తుంటే 26,000 కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష హెల్పర్లకు 7,000 ఇస్తుంటే 12,000 కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెండింగ్ బకాయిలన్నీ కూడా చాలా అలాగే ఉండిపోయినాయి. అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష పని భారం పెరిగిపోయింది, మాకు పని భారాన్ని తగ్గించండి, ఇతర ఎక్కువ పనులన్నీ మాకు పెడుతున్నారు అవన్నీ తీసేయండి అని అడుగుతున్నారు అధ్యక్ష. ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు పెన్షన్, ఈఎస్ఐ, మెడికల్ సదుపాయాలు కూడా కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే సూపర్వైజర్ పోస్టులకు ప్రమోషన్లు సీనియారిటీ ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు అధ్యక్ష. మౌలిక సదుపాయాలు కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళకు అద్దె భవనాల్లో ఉన్నారు, సొంత భవనాలు కావాలని ఎన్ని ప్రధాన డిమాండ్లు చిన్న వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏ డిమాండ్లు కూడా అంగీకరించలేదు అధ్యక్ష. దాన్ని ఉద్దేశించి విజయవాడలో ధర్మాచౌక్లో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మొన్న అర్ధరాత్రి ఈ పోలీసు వాళ్ళతో ఆ నిరాహార దీక్షను భగ్నం చేయడం జరిగింది అధ్యక్ష. నా ప్రశ్న ఏమిటంటే అధ్యక్ష ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇమ్మీడియట్ గా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.